బ్రిటన్ 200 ఏళ్లు భారత్ను పాలించింది. మన వనరులు, సంపద మొత్తం దోచుకుపోయింది. అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ను, బర్మాను మన నుంచి స్వాతంత్రానికి ముందే విడగొట్టింది. బ్రిటన్లోని 11 నగరాల్లో ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఉపాధి నిమిత్తం వెళ్లి స్థిరపడిన వారు కొందరైతే తమ వారు ఉన్నారని అక్రమంగా వెళ్లిన వారు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో క్రమంగా ఈ నగరాల్లో ముస్లిం జనాభా భారీగా పెరిగింది. ఈ నగరాల్లో ఇప్పుడు స్థానికులే ద్వితీయ పౌరులుగా జీవిస్తున్నారు. స్థానికులు ఏమైనా అంటే వివక్ష చూపుతున్నారని ఆరోపణలు చేస్తారు వీరంతా. ఈ 11 నగరాలే కాకుండా ఇతర ముస్లిం దేశాల నుంచి కూడా వేల మంది బ్రిటన్కు వెళ్తున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు కూడా. దీంతో మరికొన్ని నగరాల్లో కూడా ముస్లిం జనాభా పెరుగుతోంది. పాకిస్తాన్తో పాటు పాకిస్తానేతర ముస్లింలు ఒక్కటై బ్రిటన్లో విస్తరిస్తున్నారు. దీంతో అక్కడ స్థానిక పాలనా పగ్గాలు కూడా ముస్లింలే చేపడుతున్నారు. దీంతో స్థానిక సంస్కృతి దెబ్బతింటోందని బ్రిటన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. తమకు పాత బ్రిటన్ కావాలని పోరాటం కూడా చేస్తున్నారు. ముస్లిం జనాభా పెరుగుదలను బ్రిటన్ పాలకులు ఇప్పటి నుంచే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా అక్రమ వలసదారులను పంపించేయాలి. తర్వాత జనాభా నియంత్రణ చర్యలు చేపట్టాలి. స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి. లేదంటే 2050 నాటికి ముస్లిం జనాభా గణనీయంగా పెరిగి చివరకు బ్రిటిష్ పాలనా పగ్గాలు కూడా ముస్లింల చేతికి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది.